ఇంట్లో తులసి చెట్టు ఉండడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మనకు తెలుసు. ఆధ్యాత్మికంగానూ తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని అందరూ చెప్తూ ఉంటారు. అయితే ఇంట్లో ఉన్న తులసి చెట్టు కొన్ని కారణాల వల్ల అప్పుడప్పుడు సహజ రంగును కోల్పోవడం, లేదంటే ఉన్నట్టుండే ఆకులు సడన్ గా ఎండిపోవడమో రాలిపోవడమో ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ఇంట్లో ఉండేవారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో, తులసి చెట్టులో జరిగే మార్పుల వల్ల ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు అంటున్నారు. వాటికి సంబంధించి కొన్ని అర్థాలు కూడా సూచిస్తున్నారు. అవేంటో తాళపత్రం మీకు వివరిస్తుంది. తులసి చెట్టు ఆకులు ఉన్నభళంగా వేరే రంగుకు మారితే ఆ ఇంట్లో ఉన్నవారికి ఎవరో తాంత్రిక క్షుద్ర శక్తులు ప్రయోగించబోతున్నారని, లేదా అలా ప్రయోగించి వారిని నాశనం చేయాలని చూస్తే ఆకులు మారతాయట. అలాగే నిత్యం నీళ్లు పోస్తూ చక్కగా పెంచుతున్న తులసి చెట్టు ఆకులు సడన్ గా ఎండిపోతే ఆ ఇంటి యజమానికి ఆరోగ్యపరంగా కీడు జరగబోతోందని అర్థమంట. తులసి చెట్టు ఒకవేళ నీళ్లు పోయకున్నా బాగా పచ్చగా ఏపుగా పెరుగుతుంటే ఆ ఇంట్లో ఉన్న వారందరికీ అదృష్టం కలిసి రాబోతోందని అర్థం. భవిష్యత్తులో వారికి సంపద బాగా కలిసి రాబోతోందట. తులసి చెట్టు ఉంచిన కుండీలో దానంతటదే వేరే తులసి మొక్క పుట్టుకొస్తే ఆ ఇంట్లో వారికి కెరీర్ పరంగా మంచి జరుగుతుందని, అనుకున్న గోల్ సాధిస్తారని అర్థం. తులసి చెట్టు ఏదైనా కారణాల వల్ల ఎండిపోతే దానికి నీళ్లు పోసి మళ్లీ పచ్చగా ఎదిగే వరకు జాగ్రత్త తీసుకోవాలట. తులసి చెట్టు పచ్చగా ఉన్న ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. అలాంటి వారికి సమస్యలు రావట. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.